మసీదులు, దర్గాలు, దేవాలయాలు రోడ్ల మీద, బహిరంగ ప్రదేశాల్లో, గవర్నమెంట్ స్థలాల్లో వాటిల్లో పెట్టవచ్చా అనేది ఒకసారి మనందరం ఆలోచించాలి. ముస్లిమ్స్ పెట్టినారని చెప్పి హిందువులు పెట్టినారని చెప్పి ముస్లిమ్స్ ఇష్టం వచ్చినట్టు నడి రోడ్లలో టెంపుల్స్, దర్గాలు కడుతూ ఉన్నారు. మూసీ నదిలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, ఎన్ని దర్గాలు ఉన్నాయో ఎవరికి తెలియట్లేదు. లెక్కలేనని కట్టుతున్నారు. మూసీని అపరిశుభ్రంగా చేశారు. ఒకవైపు ఎంక్రోచ్మెంట్స్, ఇంకొక వైపు ఈ టెంపుల్స్, దర్గాల వల్ల మూసి కుచించుకుపోయింది. అందువలన మూసీలోకి వచ్చే వాటరు సరైన ఫ్లో లేక నిలబడి మురికూపంగా తయారైంది. అట్లాగే అమీర్పేట లాంటి మన చోట్ల కూడా టెంపుల్స్ అన్నీ కూడా నడి రోడ్లో ఉన్నాయి. ఈఎస్ఐ ముందు కూడా ఫుట్పాత్ మీద ఒక దర్గా ఉంది. తర్వాత పోతే నిమ్స్ ముందు ఒక మసీద్ ఉంది, మళ్ళా టెంపుల్ ఉంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ట్రాఫిక్ ఒకటి ప్రాబ్లం అవుతుంది. తర్వాత పోతే వర్షాకాలంలో డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింటుంది. వాటరు పోవటానికి సరైన అవకాశాలు లేక స్టాగ్నేట్ అయిపోతుంది. స్టాగ్నేట్ అయినందువలన దుర్గంధము అదంతా తయారవుతుంది. సుప్రీంకోర్టు, మిగతా హైకోర్టు లాంటివి ఎన్నోసార్లు బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల మీద ఉన్నటువంటి మసీదులు, దర్గాలు, దేవాలయాన్ని తీసేయమంటే ఏ గవర్నమెంట్ కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతుంది. ఉన్నాయి ఇటువంటి తీసేయకపోగా ఫర్దర్గా కడుతూ ఉన్నారు. ఇది ఒక హైదరాబాద్ సిటీకో, ఒక విజయవాడకో పరిమితం కాలేదు. ఇది దేశం మొత్తం ఇట్లాగే కట్టుకుంటూ పోతున్నారు. ఒకటి ట్రాఫిక్, డ్రైనేజ్ సిస్టమే కాకుండా సుందరీకరణ అనేది కూడా ఇబ్బంది అవుతుంది. ఇటువంటి రోడ్ల మీద, నడి రోడ్డు మీద ఉంటే ఏ నగరం కూడా అందంగా కనిపించదు. మనం ఎప్పుడూ కూడా డెవలప్డ్ కంట్రీస్లో చూసుకోవాలి. డెవలప్డ్ కంట్రీస్లో ఇలా రోడ్డు మధ్యలో పబ్లిక్ ప్లేసుల్లో ఇటువంటి కడతారా అనేది మనం ఆలోచించాలి. మీరు ఒకసారి ఆలోచించండి, చర్చిలు ఎక్కడైనా కూడా నడి రోడ్లో పబ్లిక్ ప్లేసుల్లో కడతారేమో ఒకసారి చూడండి. వాళ్ళు స్థలం కొనుక్కొని నీట్గా విత్ ప్రాపర్ వెంటిలేషన్ తోటి వాళ్ళు కడతారు. ఎక్కువగా హిందూ ముస్లిమ్సే ఇట్లా రోడ్ల మీద, బహిరంగ ప్రదేశాల్లో కడుతూ ఉంటారు. మన దేశం అభివృద్ధి చెందాలి అనుకుంటాము. అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఇది కూడా ఒక పాయింటే. ఏంటి, నడి రోడ్ల మీద దేవాలయాలు ఇవన్నీ కట్టడము, బహిరంగ ప్రదేశాలు కట్టడము, ఇవన్నీ లేకుండా ఉండటమే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక సంకేతం ఇది. మనం ఈ పాయింట్ మీద కూడా ఎక్కువ స్ట్రెస్ చేసి ఉన్నవి తీసేసేయాలి, మరలా కొత్తగా కట్టకుండా చూడాలి. ప్రభుత్వం, ప్రజలు ఇవన్నీ కలిస్తేనే ఇది జరుగుతుంది. కులాలు, మతాలు మానవాభివృద్ధికి, మానవ శ్రేయస్సుకి అడ్డుపడకూడదు. ఏ రోజైతే కులము, మతము మానవాభివృద్ధికి, మానవ శ్రేయస్సుకు అడ్డుపడుతుందో అటువంటప్పుడు ఆ కులాన్ని, మతాన్ని మనం విసర్జించటం మేలు. ఒక్కసారి ప్రజలు ఆలోచించండి.
ఇవి ఎంత ఇబ్బందికరంగా ఉంటున్నాయో, ప్రజలు ఎలా అల్లాడిపోతున్నారో ఒకసారి ఆలోచించండి.